హలో అండి, డాక్టర్ రవి కుమార్ సెల్ హెల్త్ క్లినిక్ హైదరాబాద్ నుంచి. చాలాసార్లు మనం విటమిన్ డి గురించి, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం. విటమిన్ డి చాలా అవసరం. కొద్దిగా ఇవాళ ఇంకొక యాంగిల్లో దీన్ని ఆవిష్కరించుకుందాం. విటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్ కి అవసరం, అది చేసే ప్రధానమైన పని అని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ కాల్షియం ని విటమిన్ డి అబ్జార్బ్ చేసుకోవాలంటే తగు మోతాదులో శరీరంలో విటమిన్ సి కూడా ఖచ్చితంగా ఉండాలి. విటమిన్ సి ఖచ్చితంగా ఉంటేనే కాల్షియం ని విటమిన్ డి అబ్జార్బ్ చేసుకోగలదు. విటమిన్ డి కాల్షియం ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత దానిని ఆ కాల్షియం ని నరాలకి, బోన్స్ కి, పళ్ళకి, బ్రెయిన్ కి అందించాల్సిన ఈ క్యారియర్ మనం విటమిన్ డి అనే అనుకుంటున్నాం. విటమిన్ K2 కాంబినేషన్ లో పెట్టింది బ్లడ్ వెజల్స్ లో, ఆర్టరీస్ లో ఉన్న కాల్షియం ని కడిగేయటానికి K2 అనే చెప్తూ వస్తున్నాం కదా. అంత మాత్రమే కాదు, విటమిన్ సి తో పాటు విటమిన్ డి ఉంటేనే కాల్షియం అబ్జార్బ్ అవ్వగలదు. విటమిన్ డి తో పాటు విటమిన్ K2 ఉంటేనే ఆర్టరీస్ నుంచి కాల్షియం ని, అబ్జార్బ్ చేసిన కాల్షియం ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మూడిట్లోనూ K2 యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోవద్దు. D3 K2 కాంబినేషన్ లో మనం సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాము సెల్ హెల్త్ క్లినిక్స్ లో. ఎక్కువ మోతాదులో తీసుకోండి అని కూడా చెప్తున్నాము. అదే సమయంలో మనం 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో విటమిన్ సి కూడా ఉంది. విటమిన్ డి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా విటమిన్ సి కూడా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ K2 ఈ కాంబినేషన్ లోనే సరైన ఆ కాల్షియం రవాణా వ్యవస్థ నడుస్తుంది. పైగా గుండె ఆర్టరీస్ లో ఉన్న కాల్షియం ని కడిగి వేయటానికి కూడా విటమిన్ K2 ముఖ్య భూమిక వహిస్తుంది. సో ఇప్పుడు దాకా మనం D3 K2 మాత్రమే కాంబినేషన్ మాట్లాడుకుంటూ వచ్చాం. సి విటమిన్ అవసరం అని తెలుసు కానీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ విటమిన్ డి కాల్షియం అబ్జార్బ్ చేయడానికి విటమిన్ సి కూడా చాలా అవసరం, ఆ కాంబినేషన్ అనేది ఇవాళ అర్థం చేసుకుని ఇప్పటి నుంచి సెల్ హెల్త్ క్లినిక్స్ లో మా విధానంలో విటమిన్ సి, విటమిన్ D3, విటమిన్ K2 ఈ కాంబినేషన్ ని వాడమని చెప్పడం మొదలు పెట్టాం. విటమిన్ సి ఎప్పటి నుంచో మా ఎసెన్షియల్ ఎలిమెంట్ లో ఒకటి. విటమిన్ D3, K2 కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్ లో ఒకటి. కొత్తగా మేము ఇప్పుడు ఆవిష్కరించింది, కొత్తగా నేను చెప్పండి వాళ్ళు కొత్తగా చేస్తుంది అని చెప్పట్లా. ఏ విధంగా ఈ మూడు ఇంటర్ కనెక్టెడ్ మనం అర్థం చేసుకోమని చెప్తున్నా. విటమిన్ సి అత్యధిక మోతాదులో ఉండాలి. 2 mg 2 గ్రాములు రోజుకి విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోండి. దాంతోపాటు నిమ్మకాయలు వాడండి. పోస్ట్ డైట్ లోకి వస్తే మంచి డైట్ లో కూడా అప్పుడప్పుడు ఒక జామకాయ తినండి. దాని నిండా విటమిన్ సి ఉంటుంది. వేరే పళ్ళు ఏమీ వద్దన్నా కానీ జామకాయ వరకు తినండి, ఇబ్బంది లేదు. D3 అధిక మోతాదులో న్యాచురల్, హర్బల్, ఎటువంటి సింథటిక్స్, కెమికల్స్ లేని D3ని వాడండి. K2 కంపల్సరీగా ఈ మూడు కాంబినేషన్ పెట్టండి. D3 K2 కాంబినేషన్ లో మీరు క్యాప్సూల్ సప్లిమెంట్ ఇచ్చిన లైపోజోమల్ బయో అవైలబిలిటీ కూడా చూసుకోవాలి కదా. లైపోజోమల్ విటమిన్ సి కూడా 2 గ్రాములు రోజుకి వెళ్ళేలా చూసుకుంటే బాడీలో ఆల్కలినిటీ, సిట్రిక్ స్టేట్ ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కాల్షియం అబ్జార్ప్షన్ కి ఉపయోగపడుతుంది. D3 అబ్జార్బ్ చేసుకునేలాగా సహాయపడుతుంది. K2 అబ్జార్బ్ చేసిన దాన్ని ఆర్టరీస్ నుంచి, బ్లడ్ నుంచి తీసుకుని వెళ్ళి బోన్స్ కి, నరాలకి, పంటికి, బ్రెయిన్ కి అవసరమైన చోటకల్లా అందించే ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ కాంబినేషన్ లోనే పని అవుతుందండి. D3 వారానికి ఒకసారి వేసుకున్నా అవ్వదండి. సింగిల్ డిజిట్ లో ఉంటుంది వాళ్ళ D3. 90 మందికి 100లో 130 దాకా వెళ్ళాలని చెప్తుంది బయాలజికల్ రేంజ్. కనీసం 70-80 కన్నా ఉండాలి కదండి. ఉండాలంటే మనం D3 K2 కాంబినేషన్ మనం వాడుతున్నాం. విటమిన్ సి కూడా ఎక్కువ మోతాదులో వాడుకుందాం. ఆ రేంజ్ వచ్చే వరకు కూడా మైక్రోబైల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా అత్యధికంగా ఉంది కాబట్టి బాడీలో సిట్రిక్ స్టేట్, ఆల్కలైన్ స్టేట్ లో ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి
విటమిన్ సి యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ కాంబినేషన్లో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఇన్నాళ్ళు D3K2 అని వదలగొట్టేశాం. సి విటమిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాం. సి విటమిన్ D3లో ఆ అబ్సార్ప్షన్ కెపాసిటీని ఎలా పెంచగలుగుతుంది అనే ఒక కనెక్షన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. నమస్కారం.